అది కూడా ఈలోక సంబంధమైన ఈలోకపరమైనటువంటి ఆశీర్వాదాలు మనకొద్దు. పరలోక సంబంధమైన పరలోకంలో నిలబడగలిగినటువంటి ఆశీర్వాదాలు మనకి కావాలి. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అలాగే నేను చెప్పగలిగినది ఏమిటంటే, ఒకటి, నీతిగా యథార్థతగా మరి కలిగి జీవించాలా. అలాగే ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని ఇరుకులు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా దాటన్నిటి నుంచి తప్పించగలిగినటువంటి దేవుని వైపు మనము చూస్తూ అనుదినము కొనసాగించాలా. అనుదినము వాక్యదానములో నడవాలా. అనుదినము దేవుని యొద్ద మనము గడపాలా. హల్లెలూయా. అలాగే విశ్వాసము, ఓర్పుతో కూడినటువంటి ప్రార్థన కడవరకు మనలను విజయానికి చేకూర్చేలాగన చేయగలుగుతూ ఉన్నది. ఎన్ని శ్రమలు, ఎన్ని ఇబ్బందులు వచ్చినప్పటికీ కూడా మనము ఓర్పు, విశ్వాసమును కోల్పోకుండా మనము గనక ఉన్నట్లయితే అది చివరికి మనకి విజయాన్ని తెచ్చిపెడుతూ ఉన్నది. యోబు గ్రంథంలో మనమంతా కూడా అదే